మరలా నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కదా, మరలా చెప్తున్నా. సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి పరిస్థితి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరిగా చెప్పి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలామంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు. కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి, నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి. సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడి మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో, మామూలు ఇన్స్పెక్షన్కి మూయడానికి కాదు, ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాన్నగారు మీరు నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువుల ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా. నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటరామ స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. వ్యాపారాలు వేరు, రాజకీయం వేరు. కడుపు కొడితే పాపం అది. నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజీ మైన్స్కి చెప్పి అతను క్వారీ కాడు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తన గుండెలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా. నేను భగవంతుడికి ప్రమాణం చేసి చెప్తున్నా. అంటే నీకు 5 సంవత్సరాల్లో నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు, పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు. నీకు 12 లారీలు ఉన్నాయి, నీ అప్పుడు పెట్టావు, నీకు ఇస్తే అప్పుడు పెట్టు. నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు. నీ 12 లారీలు నాకు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు. ఈ 12 లారీలో ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారానికి ట్రాన్స్పోర్ట్ సీజ్ చేసిన అడుగుతున్నా. 5 సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా. స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో. నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయిలు కూడా శుభ్రంగా కట్ల. పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి. నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మూయలేదు? వైఎస్ఆర్సీపీతో నీకున్న ఆరో సాన్నిహితం ఏంటి? పెద్దిరెడ్డి గారితో నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంది నీ భార్య ద్వారా? మీరే చెప్తాను నా భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారిని. అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు, చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో. నాతోనూ పెద్దిరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్చన నాతోనూ చెప్పించుకున్నావు, నేను గౌరవంగానే చూసుకున్నా. పెద్దిరెడ్డి గారు నీకు వెనకాల వెన్నుముకలాగా గాడి పాత్రలాగా నిలబడ్డాడు ఆ రోజు. కాబట్టి నీ క్వారీ మూయలేదు, నీ లారీలు మూయలేదు, నీ ఇండస్ట్రీ మూయలేదు. అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్దినాయనపల్లిలో గత 5 హెక్టార్లు క్వారీ ఉంటే మరో 3 హెక్టార్లు మద్దినాయనపల్లి 8 హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ బంధువుకు 3 హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా 3 హెక్టార్లు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా. ఇదే కూడా కాదు, మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు, మీ నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నా. ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సిఐని చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు నాన్నగారి పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పండి. ఒకరోజు జైలు స్టేషన్లో పిలిపించుంటే చెప్పండి. ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పండి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు నా మీద 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి నన్ను కొట్టారు. అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము. అపోజిషన్లో ఆప్యాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా. కానీ అంటే ఈరోజు 5 సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలనగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. నా క్వారీకి ఏం చేయలేదన్నావు, ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం, రై చూడరా చూడు. 50 కోట్ల పెనాల్టీ కోర్టు వారానికంతా ఇంటిది ఆర్డర్ ఇచ్చింది. అంటే అధికారులు కోర్టు కూడా మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు
మీరు ప్రవర్తించిన తప్పు మంత్రి ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, మీ ఇద్దరు చేసిన తప్పు అని చెప్పి కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి. ఇది మైన్స్ ఇదండి, ఇది మైన్స్ డిమాండ్ లిస్టు, ఇది వచ్చి కోర్టు ఆర్డరు. మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం, మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి 5 లక్షల రూపాయలు పెనేసి పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాకు ఒకటి వచ్చింది. ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు కానీ, ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్మెల్యే గారు, పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, నాకు కానీ, మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. నువ్వేదో పెద్ద చరిత్రను రా, కాణిపాకంలో మొత్తం పెద్దిరెడ్డితో అడ్జస్ట్ అయినా లేదురా. నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడనే, పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నేను మీ ద్వారా చెప్తా, పోలీస్ అధికారులకు కూడా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అతను చుట్టుపక్కల ఉన్న ఎవరితోనైనా పర్వాలా, నా నెంబర్ అయినా, నా కుమారుడి నెంబర్ అయినా, ఎవరిదైనా నెంబర్ తీసుకొని చేసుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళ చరిత్రగా నేను రెడీ. ఊరికే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి, నానికేదో వచ్చేసిన పదవి, నాని ఏదో చేస్తాడు, నువ్వు భయపడి ఊరికి నింద రాజకీయాలు మోపొద్దు భాస్కర్ రెడ్డి. నీలాగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఆ రోజు గోపాలకృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని 2014లో బయటపడిన వ్యక్తి నువ్వు. ఈరోజు స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఉంటే చెప్తారు. మా గురువు మాకు ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని 2014 నుంచి 16 వరకు బయటపడిన వ్యక్తి నువ్వు. నీలాగా చేసే వ్యక్తి అందరిపై నిద్ర మోపినావంటే బాగుండదు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. నీకు జీవితంలో రాజకీయం ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, నీ రాజకీయ సమాప్తి చేసేంతవరకు నేను బతికే ఉంటా. నీ రాజకీయం అనేది ఉండదు. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది అంతవరకు ఉండను. నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో, నాకు ప్రతి పార్టీలో 5 మంది 10 మంది ఉంటే అటువంటి వ్యక్తిని లాగుతున్నావు రోడ్డుకి వాంటెడ్గా. నీలాగా భారతీ గారు బామర్దికి, భారతీ గారు తమ్ముడికి 15 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండే తిరుచానూరులో నేల తీయించేసి నువ్వు మబ్బి పట్ల. నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయిలా. నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు తీసి నీ కోట్ వేసుకొని లోకా ద్వారా ఇక్కడున్న వర్తక బంగారంగుల్లో డబ్బు కట్టి డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయా చేయలా.